కడప జిల్లా జమ్మలమడుగులోని అన్నా క్యాంటీన్ను టీడీపీ నేత భూపేష్ రెడ్డి సందర్శించారు. క్యాంటీన్లో సౌకర్యాలు, ధరల పట్టికను పరిశీలించిన ఆయన అక్కడే భోజనం చేసి సంతృప్తిని వ్యక్తం చేశారు. తమది అభివృద్ధిని ఆకాంక్షించే ప్రభుత్వమని, డబుల్ ఇంజిన్ సర్కార్తో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతోందని అన్నారు. 2020-24 వరకు అభివృద్ధిపై వైసీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ఎందుకు మాట్లాడలేకపోయారని ప్రశ్నించారు. చంద్రబాబు చొరవతో రాజకీయాల్లో ఎదిగి ఇప్పుడు చంద్రబాబుని విమర్శించడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. ఇప్పటికైనా రామసుబ్బారెడ్డి పద్ధతి మార్చుకుని నైతికంగా రాజకీయాలు చేయాలని భూపేష్ రెడ్డి సూచించారు. ఈ మంచి ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు నిర్ణయాలు ఏ విధంగా తీసుకున్నారు, ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి, రాష్ట్ర అభివృద్ధి విషయంలో ఏ విధంగా డెసిషన్స్ తీసుకుంటున్నారు. ఒక సైడ్ సంక్షేమం అంటానే గుర్తుకొచ్చేది మొట్టమొదటిగా అన్నా క్యాంటీన్. ఈరోజు పేద ప్రజలు పట్టణాలకు వచ్చినప్పుడు హాస్పిటల్ విషయం కానీ, లేకపోతే మరి ముఖ్యంగా పనులకు, భవన నిర్మాణ కార్మికులకు పల్లెల నుంచి పట్టణాలకు వస్తూ ఉంటారు. వాళ్ళకు కూడా ఈ మధ్యాహ్నం భోజనం చాలా ఉపయోగపడుతూ ఉంది. మేము తెలుగుదేశం పార్టీ తరఫున ఈరోజు అన్నా క్యాంటీన్ని సందర్శించి ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నారు, ప్రజల్లో ఏ విధంగా